ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి మరియు చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గుంటూరు, అలాగే గౌరవనీయులైన అదనపు జిల్లా న్యాయమూర్తులకు మరియు నాతోటి సహకార న్యాయమూర్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులైన న్యాయవాదులకు, ఈరోజు తమ యొక్క సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి ఇచ్చేసినటువంటి కక్షిదారులకు నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం మరియు సుస్వాగతం అండి. గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో సత్వర న్యాయం అందించడం కోసం ఈ జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్ యొక్క విశిష్టతను మరియు ఈరోజు పరిష్కారమయ్యే కొన్ని ముఖ్యమైన కేసుల వివరాలను వెల్లడిస్తూ ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా గౌరవనీయులైన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారిని కోరుతున్నాను. వేదికను అలంకరించిన గౌరవ జిల్లా జడ్జి గారికి, అదేవిధంగా సివిల్ జడ్జెస్ సీనియర్ మరియు జూనియర్ డివిజన్ జడ్జెస్కి, ఇక్కడికి విచ్చేసినటువంటి బార్ కౌన్సిల్ మెంబర్కి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మరియు బ్యాంక్స్ అధికారులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఈరోజు మనము గుంటూరు జిల్లా మొత్తం అన్ని కోర్టు ప్రాంతాలలో జాతీయ లోకాలతను నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ లోకాలతనంలో రాజీ పడడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని క్రిమినల్ కేసులు మరియు అన్ని రకాల సివిల్ కేసులని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా గౌరవ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి మరియు జిల్లా న్యాయ సంస్థ చైర్మన్ గారు డైరెక్షన్స్ ప్రకారం మొత్తం 41 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకు గుంటూరు సిటీ నందు 15 బెంచెస్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా లోకాలతో పరిష్కారం కోసం 24,500 కేసులని పరిష్కరించడానికి కోసం గుర్తించినాము. ఈ లోకాలతో 2,000 సివిల్ కేసులని పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇక్కడ మన కోర్టు ప్రిమిసెస్లో జరిగినటువంటి ప్రీ లోకాల్ సిట్టింగ్స్లో చాలా వరకు సివిల్ కేసెస్లో పార్టీలు రాజీ పడడానికి అంగీకరించినారు. ముఖ్యంగా మనకు ఎంపీఎస్ఆర్ గారు వారి ఆఫీస్ సంబంధించినటువంటి ఈపీ నెంబర్ 64 ఆఫ్ 22లో ఇది 2009 నాటి కేసు. ఈ కేసు నందు ఇరుపాక్షుల వారి యొక్క అధికారంతో ఆ కేసుని 2,68,60,000 రూపాయలకు పరిష్కారం చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ రేట్ కోర్టు నందు ఒక సివిల్ దావాలో 25 crores కు సంబంధించినటువంటి రామ్సర్ నోట్స్ సంబంధించిన సూట్ కూడా పరిష్కారం చేయడం జరిగింది. ఈ విధంగా నర్సారావుపేట నందు కూడా ఒక చెక్కు కేసు అదే మొత్తానికి దానికి సంబంధించినటువంటి కేసు కూడా పరిష్కారం అయింది. ఈ విధంగా మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అదేవిధంగా న్యాయవాదులు అందరూ కూడా సమిష్టి కృషితో ఈ యొక్క లోకాలందు చాలా కేసులని సామరస్యపూర్వకంగా పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మిగతా బ్యాంక్ అధికారులు కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు కానీ అందరూ కూడా మంచి సహకారాన్ని అందజేస్తున్నారు. కాబట్టి ఈ రోజు జరగబోవు నేషనల్ లోకాలను అందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ యొక్క పెద్ద మొత్తంలో రాజీ పడినటువంటి కేసులో ఆ చెక్కుని సంబంధిత పార్టీలకు అందించాల్సిందిగా గౌరవ 4వ అదనపు జిల్లా జడ్జి గారిని కోరుచున్నాను. సార్ శ్రీ భారతి హౌసింగ్ కార్పొరేషన్ గుంటూరు మరియు మెసర్స్ బాలాజీ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రాత్రి
బాబు మీరు ఇట్లా రావాలి, జడ్జీలు కనపడు దర్జీలు ఇట్లా రావాలి, ఇట్లా వెనకనండి. అందరు పడతారు ఇక్కడ ఉన్నారు. ఓకే ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ మరియు ఎవరైతే పెంచుకు వాళ్ళకి అలాట్ చేసినటువంటి ఆఫీసర్స్కి వాళ్ళకి పని ఉంది కాబట్టి తమ యొక్క పెంచుల దగ్గరికి ఆఫీసర్లు వెళ్తారంటే అందరూ కక్షిదారులను అక్కడికి వెళ్ళేసి సమస్యను సామస్యపూర్వకంగా పరిష్కరించడానికి కోరుతున్నాను. నా దగ్గర చనిపోయాక మిగతా అన్నీ ఏ కోర్టు ఆ కోర్టు పెంచాను అంతేనా.